సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టును సందర్శించి ఫీడర్ కెనాల్ కు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈ గ్రీన్ కలర్ అంతా ఏంటి? ఆయకర్ కెనాల్స్ పెట్టారా? కెనాల్ కాదు కదా, కెనాల్ కాదు. ఇప్పుడు మీరు పెట్టింది కెనాల్, మెయిన్ కెనాల్. ఇప్పుడు గుండ్లకమ్మ ఆ సైడ్ వస్తే, తీగలేరు వస్తే ఎర్రగొండపాలెం మొత్తం కవర్ అవుతుంది. అప్పుడు ఈ రెంట్లో ఎర్రగొండపాలెం మొత్తం ఈ ఏరియా అంతా కూడా త్రిపురాంతకం ఇవన్నీ కూడా వచ్చే కొందికి ఆల్మోస్ట్ ఆల్ గ్రావిటీతో కవర్ అవుతాయి. అంత గ్రావిటీ. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది కంప్లీట్ చేస్తే అక్కడికి పోవడానికి, పోరుమామిళ్ళ కాడికి పోవడానికి మీరు యాజ్ ఆన్ టుడే పోరుమామిళ్ళ మెయిన్కి వచ్చారా? ఎక్కడికో దాకా వస్తున్నారు ఇక్కడ నుంచి. ఓకే, రాచర్ల వరకే వచ్చారు. ఇంక మిగిలినంతా పోరుమామిళ్ళ మిగులుతుంది. ఇది కంఫర్టబులా? పోరుమామిళ్ళకి సోమశిల బ్యాక్ వాటర్ కంఫర్టబుల్? మనకి లిఫ్ట్ ద్వారా ఇస్తాం. ఇది లిఫ్ట్ ఇస్తాం, అక్కడ కూడా లిఫ్ట్ తీసుకోవచ్చు కదా. ఏది కరెక్టో ఒకసారి ఎగ్జామిన్ చేయండి. పోరుమామిళ్ళకి అక్కడ లిఫ్ట్ ఇవ్వచ్చు అనుకుంటే ఇక్కడ డబల్ లిఫ్ట్లు అవుతాయి, కానీ అక్కడి నుంచి ఇవ్వగలిగితే నీళ్ళని కిందికి వెళ్తాయి కాబట్టి అది ఒక మార్గం. కాకపోతే ఏం చేయాలో ఏది పెట్ట కూడా ఎగ్జామిన్ చేయండి. ఇది నాన్ ఆయకట్ సార్. ఈ కలర్ ఇదల్లా అప్లాండ్, ఇదంతా గ్రీన్ అంతా మామూలుగా ఆయకట్. కొద్దిగా ఇట్లా మిగులుతున్నాయి సార్. ఇది అప్లాండ్ చిన్న ఇది ఇలాంటి ఏదైనా ట్యాంక్ పెట్టుకుంటే అది మైనర్ ఇరిగేషన్ కింద. ఎన్ని ఎకరాలు ఉందా ఆ కాలువలో? ఇది ఎంత ఉంటుందండి? 5,000 acres. అంటే ఐడిసి లాంటిది ఒక అది 5,000. అది అప్లాండ్, కానీ అది ప్రైవేట్ ల్యాండా? అంటే పట్టా ల్యాండ్ అన్నాడు. పట్టాలంటే కాబట్టి హార్టికల్చర్ బాగుంటుంది సార్ ఈ ఏరియా. ఆ పక్క ఈ పక్క హిల్, అదంతా హిల్ సైడ్ అంతా వస్తుంది. వచ్చారు కూడా అడిగేదంటే అక్కడ ఎంత వస్తా ఉందని అడుగుతున్నా. ఇవన్నీ కూడా గ్యాప్లు పెట్టిన ఏరియా అంతా కూడా ఎంత వస్తుంది? ఇక్కడ ఒక ఈ రిజర్వాయర్ ఏంటి? పోరుమామిడిలో వస్తాయి. సీతారామసాగర్ సార్ ఎస్ఆర్పురంలో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కదా అది. ఎస్ఆర్పురంలో ట్యాంక్ ఎగ్జిస్టింగ్. ఒకవేళ పోరుమామిళ్ళ మేజర్ వస్తే అప్పుడు వస్తాయి, అంతే కదా. ఇది అండర్ ప్లాన్, కానీ స్టాండ్ అలోన్ సిస్టమ్ ఇది రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి నేను అడిగేది ఏంటంటే 2 parts. ఇవి మనం అంతా కూడా ఫేజ్ 1 మొత్తం పూర్తవుతుంది. ఇది విజిబిలిటీ ఉంది సార్. ఇప్పుడు మున్నకమ్మ రివర్ వరకు వెళ్తుంది. ఆ పక్క ఎర్రగొండపాలెం వరకు ఆ పక్క వస్తుంది. ఎత్తేయగలేరు. ఈ రెండు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మన డబ్బులు ఖర్చు పెడితే ఈ 2,000 కోట్లు మొత్తం పూర్తి అవుతుంది, అంతేనా? దేవస్థానిపేట, ఖమ్మం మండలాల్లో మనం ఆయకట్టిస్తాం. అటు కూడా కాదు నేను అడిగేదంటే, ఇప్పుడు ఇది వచ్చిందనుకోండి నెక్స్ట్ ఫైజ్ అక్కడ ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇస్తున్నారు. ఇక్కడి నుంచి టనల్స్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ టనల్స్ అయిపోయిన తర్వాత స్ట్రక్చర్స్ రావాలి. ఇంకొక 400 కోట్లు ఖర్చు పెడితే ఈ స్ట్రక్చర్స్ పూర్తవుతాయి. ఈ 400 ఈ 2,000 కోట్లు ఖర్చు పెడితే ఈ పక్కుండే ఉదయగిరి పూర్తవుతుంది. సీతారాం సాగర్ అది ఒకటి మిగులుతుంది. అది పోరుమామిళ్ళకి లింక్ చేస్తున్నారు, అంతే కదా. కాబట్టి పోరుమామిళ్ళది ఒక్కసారి తీసుకొని ఏ విధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రాచర్లోకి వచ్చిన తర్వాత గిద్దలూరు కూడా నీళ్ళు పోవా? ఎక్కడి నుంచి ఉంది? ఉంది అక్కడ. ఇప్పుడు మీరు
రాచర్ల నుంచి నీళ్లు అక్కడ దాకా వెళ్తాయా ఇప్పుడు? కెనాల్స్ అవ్వాలి సార్. రాచర్ల ట్యాంక్ వరకే మన సిస్టమ్ డెవలప్ చేస్తాం. ఇప్పుడు కంబం గెదలూరు పోదా? ఖమ్మం నుంచి గిద్దలూరు సార్. హరీష్ ఇక్కడ లిఫ్ట్ పెట్టి రాచర్ల ట్యాంక్ దగ్గర లిఫ్ట్ పెట్టి మనం ఆ 2 సిస్టమ్స్ డెవలప్ చేస్తాం. అది హౌ మెనీ టీఎంసీ మనం తీసుకుపోవాలనుకుంటున్నాం? సార్ మనం దాని ద్వారా మనం 58,000 ఎకరాలు సార్. 6 టీఎంసీ. మిగిలినంతా కూడా గ్రావిటీతో ఈ 40-50 టీఎంసీ. అది ఒక లిఫ్ట్ పెడితే కన్వెంట్కి వెళ్తుంది. లిఫ్ట్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయినాయి సార్. మెగావాళ్ళు చేశారు. ఇది దానికి కూడా రాచర్ల రాచర్ల దగ్గర లిఫ్ట్ కూడా పెట్టేసారు. ఇప్పుడు ఓన్లీ కెనాల్స్ ఒకటే చేయాలి. ఒకే లిఫ్ట్ మొత్తానికి మళ్ళీ ఏమైనా వస్తున్నాయి? 4 లిఫ్ట్స్ ఉంటాయి సార్. మొత్తం అక్కడే కంప్లీట్ అయింది. 4 లిఫ్ట్స్ కంప్లీట్. ఒక ఇక్కడ 4 పంప్స్ పెట్టారు అంతే కదా? టనల్ ఏంటా ఏంటి అక్కడ ఉండేవాళ్ళు ఓకే వెరీ గుడ్. డ్రోన్ వ్యూ కెనాల్ నల్లమల సగలపేట ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంది మీరు ఓకే. చూపి ఎన్నో కిలోమీటర్ ఇది? కెనాల్ ఎన్నో కిలోమీటర్? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నావు? మన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నావా? మన దగ్గర నుంచి స్టార్ట్ 5.5 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం సార్. అప్ టు 18.5 వరకు మనకి లైన్ నుంచి రెడీ చేస్తున్నాం సార్. చేసాం సైడ్స్ బెడ్ రెడీ చేస్తాం. 5.3 కిలోమీటర్స్ సిసి వాళ్ళు ఉందండి. వీళ్ళంతా లైనింగ్ అయిపోయిందండి. నగర్ కర్నూలులో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.